మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 243. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. విరాస్ చాలా కోపంగా వసుధార మోచేతిని పట్టుకుని పైకి లేపి ఉరిమే కళ్ళతో వసుధారని చూస్తూ ఉంటాడు. వసుధార అయితే ఇంకా షాక్లోనే ఉండిపోతుంది. అసలు తన దగ్గరికి విరాస్ వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కళ్ళెదురుగా తనకి విరాస్ కనిపిస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. ఏమైంది, పిచ్చిగాని పట్టిందా ఏంటి? నేను పక్కనే ఉండి నీకు చాలాసార్లు కాల్ చేశాను, అయినా ఏ లోకంలో ఉన్నావు? బ్యాగ్లో మొబైల్ రింగ్ అవుతున్నా కూడా అటెండ్ చేయకుండా సముద్రం వైపు చూస్తూ కూర్చున్నావేంటి? సముద్రంలో ఏమన్నా కనిపిస్తుందా ఏంటి నీకు? అమ్మమ్మ నీకోసం ఎంత కంగారు పడుతుందో కొంచెమైనా ఆలోచిస్తున్నావా అని విరాస్ తిడుతుంటే వసుధార కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు. ఏమైంది, నేను ఇంతలా బాగుతూ ఉంటే నీ నోట్లో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు? చూడు, మార్నింగ్ జరిగిన దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. మార్నింగ్ జరిగిన పరిస్థితి గురించి మాత్రమే కోపం వచ్చింది తప్ప నీ పైన నాకు కోపం రాలేదు. అయినా నేను నిన్ను ఏమీ అనలేదు కదా. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మార్నింగ్ జరిగిన దాని గురించి నువ్వు ఇలా ఉన్నావా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని చాలా సీరియస్గా అంటాడు విరాస్. వసుధార వెంటనే విరాస్ చేతుల నుండి తన చేతిని విడిపించుకుని, మీరు ఎందుకు నన్ను పట్టుకుంటున్నారు? మళ్ళీ నన్ను పట్టుకున్నందుకు వెళ్ళి ఇంకొక చేతికి కూడా గాయం చేసుకుంటారు. అవసరం లేదు, నాకు దూరంగా ఉండండి అని చెబుతుంది వసుధార. విరాస్ వసుధార వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటాడు. ఏమైంది, నా వైపు ఎందుకలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే కదా. ఉదయం మీ చెయ్యి నా నడుమును టచ్ చేసిందనే కదా మీరు వెళ్ళి మీ చేతినిలా గాయం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నన్నెందుకు ముట్టుకుంటున్నారు అని వసుధార కూడా కోపంగా అంటుంది. అవునా అని విరాస్ చేతులు కట్టుకుని వసుధార వైపు సూటిగా చూస్తూ ఉంటాడు. అవును, మీరు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదా, అందుకే మార్నింగ్ అలా చేశారని కూడా అర్థమైంది అని వసుధార అనగానే విరాస్ చాలా కోపంగా, ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అని అంటాడు. ఎవరు చెప్తే ఏమైంది? నేను చెప్పింది నిజమే కదా. మీరు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు, అందుకే మార్నింగ్ జరిగిన దానికి మీరిలా రియాక్ట్ అయ్యారు. నిజమా కాదా అని వసుధార అంటుంటే, హో, నీకు నా గురించి అన్నీ తెలుసా? సరే, నా గురించి నీకు ఎంతవరకు తెలుసు చెప్పు అని విరాస్ కూడా కోపంగా అంటాడు. మీ గురించి నాకెందుకు తెలుస్తుంది? మార్నింగ్ మీరు చేసిన దాని వలన నేను మీరు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను. కరెక్టా కదా చెప్పండి అని అంటుంది వసుధార. నిజమే, నీ గెస్ కరెక్టే. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అందుకే మార్నింగ్ అలా రియాక్ట్ అయ్యాను. చాలా, ఇంకేమైనా కావాలా అని విరాస్ కూడా సీరియస్గా అంటాడు. విరాస్ అలా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే మళ్ళీ వసుధార కళ్ళల్లో కన్నీళ్ళు మొదలవుతాయి. వెంటనే తన కన్నీళ్లను తుడుచుకుని, ఒకవేళ మిమ్మల్ని వేరే అమ్మాయి ప్రేమిస్తే అప్పుడు అని వసుధార అంటుంటే వెంటనే చంపేస్తాను అని చాలా కోపంగా అంటాడు విరాస్. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే మీరు వాళ్ళని చంపేస్తారా? ఇదెక్కడి న్యాయం అని వసుధార కోపంగా అంటుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ముందు ఈ సోదంతా ఆపు, ఇంటికి పద, అక్కడ అమ్మమ్మ వెయిట్ చేస్తుంది. నాకింకా కోపం తెప్పించుకు అని వసుధార చేతిని పట్టుకుని స్పీడుగా కారు దగ్గరికి లాక్కెళ్తూ ఉంటాడు విరాస్. నా చేతిని వదలండి అని వసుధార గింజుకుంటూ ఉంటుంటే, ఇంకో మాట నీ నోట్ల నుండి వచ్చిందనుకో, ఈ సముద్రంలో చేపలకి ఆహారం అయిపోతావు. నోరు మూసుకుని పద అని చెప్పి వసుధారని కారులో ఎక్కించి ఫ్లాట్ వైపు కారుని డ్రైవ్ చేస్తాడు విరాస్. శాడిస్ట్, వీడిని ఇంకొక అమ్మాయి ప్రేమిస్తే చంపేస్తాడా? చంపడం అంటే ఈజీ అనుకుంటున్నాడా అని వసుధార నోట్లో విరాస్ని తిట్టుకుంటూ ఉంటుంది. పాపం మేడం గారికి విరాస్ గురించి తెలియదు కదా.
మరి తెలిసిన రోజు వసుధార ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వైష్ణవి రెడీ అయిన తర్వాత విక్రమ్ వైష్ణవిని తీసుకుని హాల్లోకి వస్తాడు. అక్కడ అనూష, సంజయ్, కీర్తి ముగ్గురు కూడా రెడీ అయి ఉంటారు. వెళ్దామా అక్క అని అనగానే ఓకే చిన్న అని అంటుంది అనూష. మొత్తం 5గురు కలిసి కారులో స్టార్ట్ అవుతారు. ఆఫ్టర్నూన్ అవడం వలన ముందుగా వాళ్ళని ఒక గ్రాండ్ 5 స్టార్ రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు విక్రమ్. విక్రమ్ కారులో ఉండగానే టేబుల్ బుక్ చేస్తాడు. అలా కొంత సమయం తర్వాత 5గురు రెస్టారెంట్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విక్రమ్, వైష్ణవి ఒక సైడ్ కూర్చుంటే అనూష, సంజయ్, కీర్తి ఆపోజిట్ సైడ్ కూర్చుంటారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళవి ఆర్డర్ చేయగానే కొంత సమయం తర్వాత ఫుడ్ వస్తుంది. అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లంచ్ కంప్లీట్ చేస్తుంటారు. విక్రమ్ లంచ్ చేస్తూనే అనూషతో మరియు సంజయ్తో ముంబైలో చూడవలసిన ప్లేసెస్ ఉంటే చెప్పండి బావా, అక్కడికే వెళ్దాం అని అనగానే ఇప్పుడైతే ఇంకా ఏమీ అనుకోలేదు విక్రమ్. ఈరోజు సిస్టర్ బీచ్కి వెళ్దాం అని చెప్పింది కదా, సో బీచ్కి వెళ్దాం. రేపటి నుండి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేద్దాం అని సంజయ్ అనగానే ఓకే, ఇప్పుడు ఆఫ్టర్నూన్ బీచ్ అంటే కుదరదు కాబట్టి మూవీకి వెళ్దాం. మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీచ్కి వెళ్ళి తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్దాం. ఏమంటావు వైషు అని అనగానే ఓకే విక్కీ అని అంటుంది వైష్ణవి. తర్వాత అందరూ కలిసి థియేటర్కి స్టార్ట్ అవుతారు. విక్రమ్ మూవీ అనగానే మొత్తం అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ స్టీఫెన్కి చెప్పి చేపిస్తాడు. వీళ్ళు థియేటర్కి వెళ్ళేలోపే స్టీఫెన్ ఆల్రెడీ సీట్లు బుక్ చేయడం మరియు కీర్తికి అందరికీ స్నాక్స్ ఆర్డర్ ఇవ్వడం అన్నీ జరిగిపోతాయి. అయితే విక్రమ్ ముందుగానే స్టీఫెన్కి బ్యాక్ సైడ్ ఉన్న విఐపి సీట్లన్నీ బుకింగ్ చేయమని చెబుతాడు. అందరూ కలిసి థియేటర్కి రాగానే స్టీఫెన్ విక్రమ్కి బ్యాక్ సైడ్ సీట్లన్నీ తనే మేనేజర్తో మాట్లాడి బుక్ చేయించానని చెబుతాడు. విక్రమ్ అనూష దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సీట్ నెంబర్లు చూపించి అక్క, మేము మీకు ఇదే రోలో చివరన కూర్చుంటాము, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెబుతాడు. ఓకే చిన్న, అయినా సంజయ్ ఉన్నాడు కదా, ప్రాబ్లం ఉండదు. నువ్వు మా గురించి ఎక్కువ ఆలోచించకుండా వైషు గురించి చూసుకో అని చిన్నగా స్మైల్ ఇస్తుంది అనూష. ఓకే అక్క, తను దేనికో ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది, అందుకే అని నవ్వుతూ చెప్పి అక్కడ నుండి వైష్ణవి దగ్గరికి వెళతాడు. లైట్స్ అన్నీ ఆఫ్ అవ్వగానే విక్కీ, వదిన వాళ్ళు ఎందుకంత దూరంలో కూర్చున్నారు అని అడుగుతుంది వైష్ణవి. విక్రమ్ నవ్వుతూ ఎందుకంటే అని చెప్పి వైష్ణవిని వెంటనే తన చేతిని పట్టుకొని విక్రమ్ వడిలో కూర్చోబెట్టుకుంటాడు. అయ్యో విక్కీ అని అంటుండే ఇక్కడ ఎవరూ లేరు, కనిపించడం లేదా అని అనగానే అప్పుడు వైష్ణవి ముందుకు చూస్తుంది. తన ముందు రోలో మరియు తన కూర్చున్న రోలో ఎవరూ కనిపించరు. అటు చివరన మాత్రం సంజయ్, అనూష మాత్రమే ఉంటారు. ఇదేంటి విక్కీ, హాల్లో పైన ఎవరు కనిపించడం లేదేంటి అని అడగగానే నేనే అవన్నీ అరేంజ్ చేశాను, ఇప్పుడు నీకు అదంతా అవసరమా అని అంటాడు విక్రమ్. ఇవన్నీ ఎప్పుడు చేశావు అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంటే నీ హస్బెండ్ అంటే ఏమనుకున్నావు అని విక్రమ్ అనగానే అవునవును, నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి, కావాలంటే థియేటర్ మొత్తం ఒక్కడవే బుక్ చేసేస్తావు అని నవ్వుతూ అంటుంది వైష్ణవి. అవునా అని విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి తన చేతిని వైష్ణవి నడుము దగ్గర ఉన్న చీరను తప్పించి నడుముపైకి చేతిని పెట్టగానే నవ్వుతున్న వైష్ణవి ఒక్కసారిగా ఆగిపోయి విక్రమ్ వైపు చూస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.